కాకినాడ రూరల్ నియోజకవర్గంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి రోజు రోజుకు బలం పుంజుకుంటోంది. అందులో భాగంగా పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు కూటమిలో చేరేందుకు ముందుకొచ్చారు. వలసపాకల గ్రామంలో గల జనసేన రూరల్ నియోజకవర్గం కార్యాలయంలో రమణయ్యపేట గ్రామ పంచాయతీ 14వ వార్డు మెంబర్ వైసీపీ నాయకుడు చంటిరెడ్డి తన అనుచరులు 100 మంది కార్యకర్తలతో రూరల్ అభ్యర్థి పంత నానాజీ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. పార్టీలో చేరేందుకు వచ్చిన నాయకులకు పంత నానాజీ పార్టీ కండువాలు వేసి పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పంత నానాజీ మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస అరాచక పాలనను అంతమొందించడమే టీడీపీ జనసేన బీజేపీ కూటమి లక్ష్యమన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు. అన్ని రకాలుగా కూడా తగిన విధంగా గౌరవించుకుంటాం, అలాగే ముందు తీసుకెళ్తాం. అలాగే చంద్రెడ్డి గారితో వచ్చినటువంటి వారి యొక్క స్నేహితులు బృందం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జనసేన పార్టీ అంటే మిగిలిన పార్టీలలోగా నాయకులు కార్యకర్తలు నాయకులు తర్వాత జన సైనికులు అంటే పోరాటం చేస్తారు. సింబాలిక్గా ఆయన పెట్టడం జరిగింది. అలాగే కాకినాడ రూరల్లో జనసేన పార్టీలో ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళని మేము కుటుంబ సభ్యులుగానే భావిస్తాం ఎప్పుడూ కూడా. ఎందుకంటే మా కుటుంబంలో ఏ కష్టం వచ్చినా ఎలా రియాక్ట్ అవుతామో మా కుటుంబ సభ్యులకు కష్టం వచ్చినప్పుడు అలాగే వీరందరికీ ఎవరికి కష్టం వచ్చేస్తే అదే స్థాయిలో రియాక్ట్ అవుతామని చెప్పి నేను 14వ వార్డు మెంబర్గా ఇచ్చాను. రూరల్ అధ్యక్షుడిగా పేటీ అసోసియేషన్ అధ్యక్షుడిగా నేను నిర్వహించినాను ఇప్పుడు దాకానే. ఈ ఇవాళ పంత నానాజీ గారి ఆధ్వర్యంలో నేను జాయిన్ అయ్యాను దగ్గర 100 మందితోటి. ఈ ఇంకా మెజార్టీ ఇచ్చేయాలని పంత నానాజీ గారిని ఎక్కించుకోవాలని నేను మనస్ఫూర్తిగా ఇవాళ వచ్చాను రావణపేట నుంచి. ఈ రోల్లో అక్కడ మెజార్టీతో నేను నెగ్గిస్తానని నేను మనస్ఫూర్తిగా ఇచ్చాను.